2024 టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 లో భాగంగా ఆస్ట్రేలియాను భారత్ 24 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. గత వరల్డ్ కప్ ఓటమికి రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ద్వారా బదులు తీర్చుకుంది. ఇక టీమిండియా అటు బ్యాటింగ్ లోని ఇటు బౌలింగ్ లోను అదరగొట్టి సెమీస్ లోకి దూసుకెళ్లింది. ఇక ఈ ఓటమితో ఆస్ట్రేలియా ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఫలితంపై ఆస్ట్రేలియా భవితవ్యం తేలనుంది. ఇకపోతే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒక్కొక్క బౌలర్లకు బెత్తెరెత్తు వాచేలాగా సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులతో అందులోని 8 సిక్సర్లతో వీర విహారం చేయడంతో 206 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది భారత్. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించలేక ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులే చేసింది. టీమిండియా బౌలర్లు కూడా 10 ఓవర్లకు ముందు తేలిపోయినా ఆ తర్వాత 10 ఓవర్లకి ఆస్ట్రేలియాను కట్టడి చేసి మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కుల్దీప్ బుమ్రాలే మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్. ఇక ఈ మ్యాచ్ ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. మరి ముఖ్యంగా బ్యాటింగ్ లో రోహిత్ శర్మ తన క్లాస్ ను చూపించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో తమ ఓటమిని శాసించాడని మిచెల్ మార్ష్ అన్నాడు. చావో రేవో లాంటి ఈ మ్యాచ్ లో మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. అయితే క్రికెట్ లో అప్పుడప్పుడు ఇలాంటి ఫలితాలు ఎదురవటం సాధారణమే. 20 ఓవర్ల మ్యాచ్ లో అవకాశాలను అందిపుచ్చుకున్న జట్టుకే విజయ అవకాశాలు ఉంటాయి. భారత్ అసాధారణమైన జట్టు. ముఖ్యంగా రోహిత్ శర్మ క్లాస్ ప్లేయర్. తన విధ్వంసకర బ్యాటింగ్ తో టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అదే మా విజయ అవకాశాలను దెబ్బతీసింది. అయితే మేము చేజింగ్ లో పోరాడినప్పటికీ మరో 20 పరుగుల్లోపు టీమిండియాను కట్టడి చేసి ఉంటే తప్పక గెలిచే వాళ్ళమని మిచెల్ మార్ష్ అన్నాడు. అయితే మొదటి 10 ఓవర్ల గేమ్ మా చేతుల్లోనే ఉంది. కానీ తర్వాత టీమిండియా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. వారి ప్రదర్శనతో మ్యాచ్ ను లాగేశారు. ఇక ఈ ఓటమి నేపథ్యంలో మేము ఆఫ్ఘనిస్తాన్ పై బంగ్లాదేశ్ విజయం సాధించాలని కోరుకుంటాం అని మిచెల్ మార్ష్ అన్నాడు.